Hello everyone, అందరికీ నమస్కారం. So guys, నా పేరు సాయి కుమార్ రెడ్డి, senior data scientist and AI engineer in physics wala and also a YouTuber. So guys, ఇది video 6 of our Python series and ఈ వీడియోలో మనం లూప్స్ ఇన్ పైథాన్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అసలు లూప్స్ అంటే ఏంటి పైథాన్లో, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ లూప్స్, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అందులో ఫార్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, ఇంకా వేరే ఏమైనా టైప్స్ ఉన్నాయా, అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్స్ అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఆన్ ద బెల్ నోటిఫికేషన్. అండ్ ఎంతోమంది నాకు నా ఇంగ్లీష్ ఛానల్ గురించి అడుగుతున్నారు. సో మీరు నా ఇంగ్లీష్ ఛానల్ గురించి చూడాలనుకున్నా, లేదంటే దాంట్లో ఉన్న వీడియోస్ చెక్ చేయాలనుకుంటే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెక్అవుట్ ద ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ యాజ్ వెల్. అందులో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి కంపేర్ టు ఇందులో, బట్ స్టిల్ తెలుగులో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, బట్ యూ కెన్ చెక్అవుట్ దేర్ యాజ్ వెల్. ఓకే గైస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్రొడక్షన్ టు లూప్స్. సో గైస్, ఫస్ట్ లూప్స్ అంటే ఏంటి? ఇన్ జనరల్ టర్మ్స్లో లూప్స్ అంటే, ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ యాక్షన్ జరగాలి, కానీ ఆ యాక్షన్ మల్టిపుల్ టైమ్స్ జరగాలి. అటువంటి టైంలో మీకు లూప్స్ అనేది ఉపయోగపడుతుంది పైథాన్లో. పైథాన్లోనే కాదు, ఏదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లూప్స్ అంటే రిపిటేటివ్ ఆఫ్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు అయినా కాల్ చేయొచ్చు. సో అన్నిసార్లు కూడా మీరు కోడ్ మరీ స్క్రాచ్ నుంచి రాయాలి కదా. ఫర్ సపోజ్ నేను జనరల్ టర్మ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూ వాంట్ టు ప్రిపేర్, యూ కెన్ సే బోండాస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. బోండా కానీ, లేదంటే మన మిర్చి బజ్జీ కానీ మీరు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. సో మీరేమి ఒక పెద్ద హోటల్ కాదు కదా, మీ ఇంట్లో ఉన్న లైక్ యూ కెన్ సే ఆ కడాయి ఏదైతే ఉందో చిన్నది ఉంటుంది. మన ఇంట్లో లైక్ నార్మల్గా మన ఇళ్ళల్లో ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నది ఉంటుంది. ఒకసారికి ఒక 4 నుంచి 5 మిర్చి బజ్జీలు మీరు వేయచ్చు, దాన్ని తీయచ్చు. కానీ కంటిన్యూస్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారికి మీరు 4 నుంచి 5 బజ్జీలు వేస్తారు, ఫ్రై అవ్వగానే తీస్తారు. సో ఇది మీరు ఎన్నిసార్లు చేస్తారు? అప్రాక్సిమేట్లీ ఒక 5 టైమ్స్, మోస్ట్లీ 5 టైమ్స్ అలా చేస్తేనే మీకు ఇంట్లో అందరూ తినేదానికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినడానికి సరిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు కావాల్సినంత యూ కెన్ సే లైక్ దోస్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పిండి కానివ్వండి, దానికి కావాల్సినంత మిర్చి బజ్జీ కానీ అవన్నీ మీరు కట్ చేసుకొని అవన్నీ ముందే రెడీగా సెట్ చేసుకొని మళ్ళీ కదా మీరు ఈ రిపిటేటివ్ టాస్క్ స్టార్ట్ చేస్తారు. అంతేగాని ప్రతిసారి ఒకసారి కట్ చేసి దాన్ని మళ్ళీ పిండిలో ముంచి వేసి, అంటే పిండి ఒక రవ్వ కలుపుకొని ఆ 4-5 అవుట్లకు అయ్యేదిగా, అండ్ దాన్ని ముంచి వేసి ఆ పిండి అయిపోయిన తర్వాత అండ్ ఆ పర్టికులర్ టాస్క్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్, మళ్ళీ పిండి కలపడం, అందులోకి మళ్ళీ మిరక్కాయ కోయడం, నూనె అక్కడ కాగుతుంటే వేస్ట్ అయిపోద్ది కదా. సో అది అవ్వని పని కదా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ యూ కెన్ సే ఒక పర్టికులర్ టాస్క్ని స్క్రాచ్ నుంచి చేయడం అనమాట. దాన్ని పైథాన్లో కూడా మీరు ఒక్క పర్టికులర్ టాస్క్ని స్క్రాచ్ నుంచి మళ్ళీ ఒక 10 సార్లు రాయాలి అంటే, ఒక 10,000 లైన్లు ఉంటే 10 సార్లు 10,000 లైన్స్ మీరు రాస్తారు ఆ కోడ్ని, ఆ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. అలా చేయకూడదు కదా. సో అందుకనే పైథాన్లో లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని కనిపెట్టారనమాట. అది ఏం చేస్తుందంటే, ఒక్కసారి మీరు కోడ్ రాస్తే, మీరు ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ రాస్తే, అది ఎన్నిసార్లు అయినా మీరు కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని అర్థం. ఐ హోప్ ఇది జస్ట్ సింపుల్ జనరల్ టర్మ్స్లో మీకు అర్థమైంది అనుకుంటాను. లెట్ us గో టు కోడింగ్. సో కొంచెం కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుద్ది. లూప్స్లో మనకు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫార్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. సో ఫస్ట్ ఫార్ లూప్ డిస్కస్ చేద్దాం. ఫార్ లూప్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసా? మీకు తెలిసి ఉండాలి. ఫార్ లూప్ అనేది మీకు తెలిసి ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు, ఒక 4 సార్లు, 5 సార్లు అని మీకు తెలిసి ఉంటుంది. లైక్ ఫర్ సపోజ్ ఈ బజ్జీ మిర్చి ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఎన్నిసార్లు ఆ టాస్క్ రిపీటేటివ్గా చేస్తే ఇంట్లో అందరికీ మిర్చి బజ్జీ సరిపోతుందో మీకు తెలుసు. సో ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ అని మీరు ఫార్ లూప్లో కూడా 4 టైమ్స్, 5 టైమ్స్ అని డిఫైన్ చేసేస్తారు. బట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దోశ. ఇంట్లో మీరు దోశ ప్రిపేర్ చేస్తుంటారు, మీ మమ్మీ వాళ్ళు కానీ, మీ మామ్ ఆర్ ఎనీవన్, ఓకే, కుక్ కానీ ఎవరో ఒకరు దోశ ప్రిపేర్ చేస్తూ ఉంటే, సో దెన్ దోశ ఒక్కొక్కరు ఇంతే తింటారని మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారా? లేదు కదా. సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకరు 4 దోశలు తినచ్చు, ఒకరు 2 తినచ్చు, ఇంకొకరు 5 తినచ్చు.
సో చెప్పేకయ్యలేదు. అటువంటి టైంలో ఏం ఉపయోగపడుతుంది అంటే ద సెకండ్ టైప్ విచ్ ఇస్ వైల్ లూప్. ఆ పర్టిక్యులర్ టాస్క్లో యూజర్ సాటిస్ఫై అయ్యేంత వరకు లేదా మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు దోశలు ప్రిపేర్ చేస్తూనే ఉంటారనమాట. అందరూ తిని అందరికీ లైక్ దే ఫుల్ దేర్ స్టమక్ ఫుల్ అయ్యేంత వరకు. ఓకే, అందరికీ ఎంత కావాలి ఎంత తినేంత వరకు. అలాగే ఇందులో కూడా పైథాన్లో నార్మల్ ఫార్ లూప్ అంటే మీకు ఎన్నిసార్లు చెయ్యాలి అని, ఆ పర్టికులర్ టాస్క్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుందని మీకు తెలుసు, అప్పుడు మీకు ఫార్ లూప్ ఉపయోగపడుతుంది. కానీ మీకు అలా తెలియనప్పుడు వైల్ లూప్ ఉపయోగపడుతుంది. సో లెట్ మీ గో ఇన్ సమ్ కోడింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు ఇక్కడ చూడండి, ఒక చిన్న ఫ్లో చార్ట్. స్టార్ట్, లూప్ ఇనిషియలైజ్ చేస్తాం, కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది, మళ్ళా వేరియబుల్ లూప్. సో అది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కండిషన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన వేరియబుల్ లూప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కండిషన్ లూప్కి. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రూనా ఫాల్సా, ట్రూ అయితే మళ్ళీ రిపీటేటివ్, అలానే ట్రూ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ లూప్ అక్కడికి ఎండ్ అయిపోద్ది. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడొచ్చు, రేంజ్ ఫంక్షన్ తీసుకోండి. సో ఈ రేంజ్ అనేది ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్, ఓకే, ఆర్ ఇన్బిల్డ్ మెథడ్ ఇన్ పైథాన్ అనొచ్చు. ఇందులో ఏమంటే 1, 6. సో మీరు చెప్పొచ్చు అనమాట రేంజ్ ఏ పర్టికులర్ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. ఫర్ సపోజ్ ఇక్కడ నేను చూస్తే రేంజ్ అనేది 1 నుంచి, ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు రేంజ్ ఫంక్షన్లో ఆర్ ఈ రేంజ్ మెథడ్లో మీకున్న అడ్వాంటేజ్ ఏమంటే ఈ రేంజ్ ఫంక్షన్లో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నెంబర్ ఎక్కడి నుంచి స్టాప్ అవ్వాలి అని చెప్పి కూడా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నాకు 1 నుంచి స్టార్ట్ కాకూడదు, నా నెంబర్ 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, అది ఒక 15 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ విధంగానే ఇక్కడ చూడొచ్చు మీరు మీ ఐట్రేషన్ అనేది 5 నుంచి స్టార్ట్ అవుద్ది రేంజ్లో. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇన్ని ఐట్రేషన్స్ చేస్తుంది. మీరు ఇక్కడ ఎంత ఫిక్స్ చేస్తారో, ఎన్ని నెంబర్స్ ఈ రేంజ్లో, రేంజ్ అనే దాంట్లో మీరు ఎంత ఫిక్స్ చేస్తారో, లైక్ 5 to ఈ పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ పర్టికులర్ పాయింట్లో ఎండ్ అవ్వాలి అని. సో అక్కడి వరకు అది ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ తీసేసి నార్మల్ 15 ఇస్తే స్టార్టింగ్ పాయింట్ మీకు అది ఆప్షనల్, ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇకపోతే మొత్తం 0 నుంచి స్టార్ట్ అవుద్ది, 14 వరకు ఎగ్జిక్యూట్ అవుద్ది. 15th కండిషన్ ఎందుకని ఎగ్జిక్యూట్ అవ్వద్దంటే మనం 15th ఈజ్ ద ఎండ్ పాయింట్ అని ఇచ్చాం, బ్రేక్ పాయింట్. సో 15 టచ్ అవ్వగానే బ్రేక్ అయిపోద్ది ఆ ఇటరేషన్. సో మీకు ఇక్కడ 14 వరకు అందుకనే అవుట్పుట్ వచ్చిందనమాట. సింపుల్గా మీకు ఇది ఈజీగా అర్థమైంది అనుకుంటాను రేంజ్ అనేది. సో రేంజ్లో మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ పెట్టారు కదా. ఈ ఐ అనేది జస్ట్ ఇనిషియలైజేషన్ అనుకోండి, ఇనిషియలైజేషన్ ఇన్ రేంజ్, ఓకే. సో ఇక్కడ ఏదైతే మనం అడుగుతున్నామో ఆ కండిషన్ ఐ అనే ఒక వేరియబుల్ కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మనం a = 5, b = 6 అని ఎలా కాపీ చేసుకుంటామో అలా ఐ అనే దాంట్లో మనం కాపీ చేసుకుంటున్నాం అంతే. సో ఇన్ సింపుల్గా నేను మీకు చెప్పాలి అంటే, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు స్టార్ట్ ఎట్ 2, మనం ఏం చెప్తున్నాం, 2లో స్టార్ట్ అవ్వమంటున్నాం అండ్ 12 వరకు ఎగ్జిక్యూట్ అవ్వమంటున్నాం ఎండ్ అయ్యేదానికి. స్టెప్ బై 2 ఇప్పుడు ఏమవుద్దంటే, సో 2, 4, 6, 8, 10 ఏమవుతుంది, ఇక్కడ జస్ట్ 2 ఐటరేషన్ స్కిప్ చేస్తుంది. సో ఫస్ట్ 1 వదిలేసాం, 2 నుంచి స్టార్ట్ అవ్వమన్నాం, 2, 3, 4. సో 2 స్టెప్ ఐటరేషన్ స్కిప్ చేయమన్నప్పుడు, ఐ మీన్ 2కి స్కిప్ అవ్వమన్నప్పుడు అదేమవుద్ది, లైక్ ఇట్ స్టార్టెడ్ టు స్కిప్ ద బిట్వీన్ నెంబర్, ఓకే, 2కి 4కి మధ్యలో ఉన్న డిజిట్. సో ఇప్పుడు చూస్తే 2, 3, 4, 5. సో 2లో స్టార్ట్ అయింది, 2, 3, 4, 5th ఐటరేషన్ నెంబర్ 2, 5, 8, 11. సో 3 నెంబర్ స్కిప్ చేయమంటే ఇక్కడ కూడా మీరు ఎన్నన్నా ఇవ్వచ్చు. 4 ఇస్తే 2, 6, 10. 5 ఇస్తే 2, 7. ఒకవేళ 6 ఇస్తే 2, 8. యా, ఓకే, అలా జంప్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ ఐటరేషన్. అండ్ ఇది మనకి రివర్స్ ఆర్డర్లో కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే 10 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తున్నాం, 0 వరకు వెళ్ళమంటున్నాం, -2 డౌన్ సైడ్లో 10, 8, 6. సో -2 అంటే డౌన్ సైడ్లో రివర్స్లో
2 ఐటరేషన్స్ని మనం స్కిప్ చేయమంటున్నాం. సో 10, 8, 6, 4, 2 ఓకే, అలా రివర్స్లో వచ్చిందనమాట. ఇది మీరు ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు 0, 10 ఇస్తే స్టార్టింగ్ నుంచి వస్తుంది. నాట్ ఓన్లీ నెంబర్స్, మీరు కావాలంటే మీరు టెక్స్ట్ని కూడా ఐటరేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఫర్ ఐ ఇన్ పాఠశాల. ఓకే, పాఠశాల అనేది మీకు ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా మీరు ఐటరేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఐ ఇన్ పాఠశాల ప్రింట్ ఐ అని ఇస్తే కానీ ఇక్కడ చూడొచ్చు పాఠశాల PATA మొత్తం లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట. సేమ్ ఫర్ అపెక్స్ ఐక్యూ. సో అపెక్స్ ఐక్యూ అని కూడా మీరు రన్ చేస్తే కానీ ఇక్కడ చూడొచ్చు ఫర్ ఐ ఇన్ అపెక్స్ ఐక్యూ ప్రింట్ చేసినప్పుడు అపెక్స్ ఐక్యూ అనేది నార్మల్ ఒక లైన్లో వస్తుంది. సో ఇదే బేస్ మీద ఇప్పుడు వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో చూద్దాం. సో వైల్ లూప్ తర్వాత ఐ హోప్ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకుంటా. కింద మీకు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ యూజింగ్ ద కంటిన్యూ స్టేట్మెంట్, బ్రేక్ స్టేట్మెంట్. సో అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని దానికంటే ముందు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ కంటే ముందు ఇది చూసుకొని వెళ్దాం. ఓకేనా, వైల్ లూప్ అనేది. ఓకే, వైల్ కండిషన్. సో ఇక్కడ వైల్ కండిషన్కి ఇక్కడ మీరు ఇక్కడ మీనింగ్ చదువుకోవచ్చు అనమాట. The while loop is used when we don't know how many times the loop should run. అంటే మీకు ఎన్ని ఐటరేషన్స్ ఆర్ ఎన్ని టైమ్స్ లూప్ రన్ చేయాలనేది మీకు తెలియదు అనమాట. అటువంటి టైంలో మీకు వైల్ కండిషన్స్ ఆర్ వైల్ లూప్ అనే కండిషన్ ఉపయోగపడుతుంది. సో ఇట్స్ కండిషన్ బేస్డ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇందులో మీకు సింటాక్స్ ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ కండిషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అప్డేట్ అవుతానే ఉంటుంది మీరు స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. ఒక్కసారి ఆ కండిషన్ ఫాల్స్ టచ్ అయిందా లూప్ ఎండ్ అయిపోద్ది. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ కౌంట్ అండ్ కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంక్రిమెంట్ చేయడానికి ఒకవేళ ఈక్వల్ టు ఉంటే అంతే నెంబర్ పెట్టుకోండి, లేదంటే కన్నా ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేసి మనం ఏం చెప్తున్నామంటే కౌంట్ అనే నెంబర్ వేరియబుల్ మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాం. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో 1 కంటే ఈ పర్టిక్యులర్ వాల్యూ ఇఫ్ 1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కంటే తక్కువ ఉన్నా ఆడున్న వాల్యూ కౌంట్లో ఉన్న వాల్యూ 5 కంటే తక్కువ ఉన్నా లేదా 5 కంటే ఈక్వల్గా ఉన్నా 5 అంత ఈక్వల్గా ఉన్నా అప్పుడు ఉండేంతవరకు మీరు ఈ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి 5 కంటే ఈక్వాలిటీకి మించి పైకి దాటిందంటే ఒకవేళ 6 కౌంట్లో ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి 6 పడిందంటే మీ లూప్ బ్రేక్ అయిపోద్ది అనమాట. నేను ఇప్పుడు 6 ఇచ్చాను, లూప్ బ్రేక్ అయిపోద్ది, మీకు అవుట్పుట్ రాలేదు, చూసారు కదా. సో ఇక్కడ మనం క్లియర్గా చెప్పాం లాజిక్. ఉంటే ఒకవేళ ఈ పర్టిక్యులర్ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కంటే తక్కువ అన్నా ఉండాలి, లేదంటే 5 కంటే ఈక్వల్గా ఉన్నా ఉండాలి. ఇక్కడ మళ్ళీ 5 కూడా ఉండొచ్చు బికాస్ వీ గేవ్ ఈక్వల్ టు స్టేట్మెంట్. ఐదర్ 5 మ్యాచ్ అన్న అవ్వాలి, లేదంటే దానికి పైన వెళ్తే 5 కంటే గ్రేటర్ దెన్ వాల్యూ ఉంటే ఇమ్మీడియట్గా లూప్ని మనం ఏం చేస్తున్నాం ఎండ్ చేయమని చెప్తున్నాం. సో దీనికి బెస్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ చేద్దాం 1. సో ఇప్పుడు రన్ చేయగానే మీకు అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, అండ్ మళ్ళా ఇక్కడ మీరు కండిషన్లో గోల్మాల్ చేయకూడదు. ఇక్కడ కావాలంటే మీరు ఈక్వల్ టు తీసేయచ్చు. ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఈక్వల్ టు తీసేస్తే ఇఫ్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ 5 ప్రింట్. ఓకే, ఇప్పుడు 4 మాత్రమే ప్రింట్ అవుద్ది, 5 రాదు. ఎందుకంటే మనం చెప్తున్నాం మన 5 వాల్యూ కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రమే ప్రింట్ చేయి. ఒకవేళ 5 వచ్చినా లేదంటే 5 కంటే ఎక్కువ నెంబర్ టచ్ అయినా కండిషన్ అక్కడికి ఎండ్ అయిపోవాలి, లూప్ అప్పటికి క్లోజ్ అయిపోవాలి. ఇది కండిషన్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ అంటారనమాట. మీకు ఎన్నిసార్లు ఐటరేషన్ రన్ చేయాలో అని ఐడియా లేకపోతే ఈ వైల్ లూప్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు అపెక్స్ ఐక్యూ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వైల్ ఇండెక్స్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఇండెక్స్ అనేది స్ట్రింగ్ కంటే తక్కువ ఉంటే ప్రింట్ స్ట్రింగ్ ఇండెక్స్ అంటే ప్రింట్ ద క్యారెక్టర్
అట్ ద కరెంట్ ఇండెక్స్. అది ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ కరెంట్ ఇండెక్స్ ప్రింట్ చేయమంటారా అండ్ ఇంక్రిమెంట్ చేయమంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ రన్ చేయగానే మనకి అపెక్స్ ఐక్యూ అని వస్తుంది. ఇప్పుడు ఈ ఇండెక్స్ నేను ఒకరోజు గోల్మాల్ చేసి 1 పెట్టానంటే చూడొచ్చు ఏమైనా వస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇండెక్స్ అనేది స్టార్ట్ ద లూప్ స్టార్ట్ అవుద్ది, ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నీకు జంప్ అయిపోయింది అనమాట. మీకు స్ట్రింగ్స్లో ఎప్పుడు కూడా ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. 0, 1, 2, 3, 4, 5. సో సింపుల్గా నేను మీకు ఇంకొంచెం ఈజీగా ఇక్కడ పైన సమరైజ్ చేస్తాను, లేదా ఇక్కడ రాస్తాను. ఏ పి ఈ ఎక్స్ ఐ క్యూ ఇది 0th ఇండెక్స్ అనమాట. 0th ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4th ఇండెక్స్, ఇది మన 5th ఇండెక్స్. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, మీకు ఓన్లీ క్యూ మాత్రమే వస్తుంది. ఎందుకని? ఓకే, ఎందుకని మన 5th ఇండెక్స్లో ఏం వాల్యూ ఉంది? Q1 ఉంది. ఒకవేళ నేను అపెక్స్ ఐక్యూ ఏఐ ఇచ్చాను అనుకోండి, QAI మనం ఏం చెప్తున్నాం? ఇండెక్స్ ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తున్నాం? 5th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వమను. 5th ఇండెక్స్, 6th, 7th. సో 5th ఇండెక్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం ప్రింట్ చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఇచ్చి రన్ చేస్తే P వస్తుంది. ఓకే, P నుంచి స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే మనకు 0th ఇండెక్స్ స్టార్ట్ అవ్వాలంటే అప్పుడు ఏ ఇవ్వాలి. 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పినప్పుడు అపెక్స్ ఐక్యూ ఏఐ. సో అపెక్స్ ఐక్యూ అంటే ఏంటో మీకు తెలియకపోతే, ఇది అపెక్స్ ఐక్యూ అనేది నా ఓన్ కంపెనీ అనమాట గైస్. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ apexIQ.ai. మీరు చెక్ చేయొచ్చు, apexIQ.ai అనే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మా కంపెనీ మెయిన్గా ఏఐ స్పేస్ మీద వర్క్ చేస్తుంది. వీఆర్ డూయింగ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్స్, కొన్ని ఎక్సెప్షనల్ ఏఐ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నాం. అది మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోస్లో అనౌన్స్ చేస్తాను. ఒక సోషల్ మీడియా అప్లికేషన్ కూడా వెరీ సూన్, మేడ్ ఇన్ ఇండియా సోషల్ మీడియా అప్లికేషన్ ఫ్రమ్ అపెక్స్ ఐక్యూ రిలీజ్ అవ్వబోతుంది. స్టే ట్యూన్, అది యాక్చువల్లీ రిలీజ్ అవుద్ది వెరీ సూన్. ఓకే, సో లెట్స్ గో ఫార్వర్డ్. సేమ్ అదే, మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ అదే కోడ్, మార్పు లేదు. కానీ 0th ఇండెక్స్లో మీరు వేరే ఏదన్నా ఇనిషియలైజ్ చేస్తే ఏమొస్తుంది అని అంటే, పాఠశాలలో P 0th ఇండెక్స్. ఒకవేళ మీరు ఇక్కడ చేంజ్ చేసి 1 ఇస్తే ఇట్ విల్ బికమ్ ఆటశాల. P మిస్ అయిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం కొంచెం లాజిక్. వైల్ లూప్కి నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వైల్ నెంబర్ percentile 7 నాట్ ఈక్వల్ టు 0, దెన్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంక్రిమెంట్ అనమాట. నెంబర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 ఇంక్రిమెంట్ అవ్వమని చెప్తున్నాం. సో ప్రింట్ ద ఫస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 7 ఈజ్. సో 7కి డివిజిబిలిటీ ఏది ఉంది? 7ఏ. 7 1s are 7. సో 1కి 7ఏ కదా డివిజిబుల్. సో 7 2, ఇంకా 2 ఇచ్చాను. ద ఫస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 7. ఓకే, 5. Loop until the number is divisible by 7. Okay, నంబర్లో మనం అది సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు 7 కన్నా 6 ఇచ్చాను అనుకోండి, 6 ఇచ్చి అది ఈవెన్ నెంబర్ కదా, 2, 6, ఇక్కడ 6 వస్తుంది. ఆ పర్టికులర్ నెంబర్కి డివిజిబిలిటీ వచ్చేంత వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇన్ షార్ట్, సింపుల్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వైల్ స్టూడెంట్ ఈజ్ లెస్ దెన్ 5, స్టూడెంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని. సో ఒకవేళ స్టూడెంట్స్ 5 కంటే తక్కువ ఉంటే దెన్ వీఆర్ రన్నింగ్ దిస్ లూప్ అంటిల్ 5 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనమాట క్లాస్లో. 5 మంది ఎంటర్ అయ్యేంత వరకు లూప్ ఎంటర్ అవుతాడు. స్టూడెంట్ 1 ఎంటర్ టు ద క్లాస్, స్టూడెంట్ 2 ఎంటర్ టు ద క్లాస్, 3 4 5. ఫైనల్గా వన్స్ మొత్తం కండిషన్ మీట్ అయితే ప్రింట్ క్లాస్ ఈజ్ ఫుల్. ఓకే, ఈ స్టూడెంట్ అనేది మీరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనమాట.
ఓకే, ఇక్కడ స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ 0 ఇచ్చాము, కానీ అది ఎగ్జిక్యూట్ అయ్యి 5th పాయింట్ వరకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 5కి బదులు 10 ఇస్తే అది 10 వరకు రన్ అవ్వద్దు అనమాట, 10 మంది ఆ క్లాస్లో స్ట్రెంత్ ఉన్నారు అని. ఓకే, కానీ ఇక్కడ నేను గ్రేటర్ సింబల్ ఇవ్వకూడదు. ఒకవేళ గ్రేటర్ సింబల్ ఇచ్చాను అనుకోండి, మీకు చూడొచ్చు సింపుల్గా క్లాస్ ఇస్ ఫుల్ అని వచ్చేస్తుంది అంతే. 0 గ్రేటర్ దెన్ 10 అంటే లాజిక్ సెన్స్ అవ్వదు అనమాట మనకి. సో మనం ఎప్పుడు ఇది లెస్ దెన్ సింబల్లోనే పెట్టాలి దీనికి సరిపోయేటట్టు. ఓకే, లూప్స్ యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ కూడా డిస్కస్ చేసుకునేద్దాం ఇప్పుడే. సో బ్రేక్ అంటే ఏంటి పైథాన్లో, ఓకేనా? ఫర్ I in range of 1 to 10, if I double is equals to 5, print break, else continue the statement. ఇక్కడ రేంజ్లో మనం 1 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పాము, 10 వరకు ఇచ్చాము, ఓకేనా? కానీ మనం ఏం చెప్తున్నాం మధ్యలో, ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం, ఫార్ లూప్లో ఇఫ్ స్టేట్మెంట్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఓకేనా? సో మీకు కనిపిస్తుంది చూడండి, ఇఫ్ I double is equals to 5, ఒకవేళ ఐలో ఉన్న వాల్యూ కానీ దాని ఈక్వల్ టు 5 ఐలో ఉన్న వాల్యూ 5 ఉండి ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ కూడా 5తో అది కనుక రెండు సేమ్ ఉంటే 5 and 5 డబల్ ఈక్వల్ టు 5. ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే ఇక్కడ రాస్తాం 5 డబల్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కండిషన్ని బ్రేక్ అయిపోమని చెప్తున్నాం, అక్కడికి ఆపేయమని చెప్తున్నాం. బ్రేక్ స్టేట్మెంట్ పని అదే. ఒకవేళ ఒక కండిషన్ మీరు రాశారు, ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాశారు లేదా ఒక వైల్ లూపే రాశారు, కానీ అందులో మీకు ఒక స్పెసిఫిక్ వాల్యూ రావాలి, ఆ వాల్యూ వచ్చిన తక్షణం బ్రేక్ అయిపోవాలి. ఒకవేళ ఆ వాల్యూ రాకపోతే లూప్ కంటిన్యూ అవ్వని, ఆ వాల్యూ వచ్చిందా ఇమ్మీడియట్గా ఆ ఎగ్జిక్యూషన్ నిలిచిపోవాలి ఆర్ కట్ అయిపోవాలి మధ్యలో, అంటే మీకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో బ్రేక్ ఇచ్చి ప్రింట్ ఐ ఇవ్వగానే బ్రేక్ అయిపోద్ది. సో ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 5 కన్నా నేను 6 ఇస్తే మీకు కింద 5 కూడా వస్తుంది నెంబర్. ఒకవేళ ఇక్కడ నేను 20 ఇస్తే అప్పుడు మొత్తం లూప్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు, మీకు 9 వరకు ఎగ్జిక్యూట్ అవ్వద్దు, ఎందుకంటే మన రేంజ్ 10 కాబట్టి. ఓకే, సేమ్ గోజ్ హియర్ బ్రేక్ స్టేట్మెంట్కి కూడా. సో బ్రేక్ ఎట్ 5 అని ఒక చిన్న బ్యూటిఫుల్ కండిషన్ ఇచ్చాం మనం, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. సో ఇప్పుడు ఈ కండిషన్ మీట్ అయినప్పుడు మీకు ప్రింట్ అవ్వద్ది, ఇది ప్రింట్ అయ్యి బ్రేక్ అవ్వద్ది. ఇప్పుడు ఐలో నేను ఇక్కడ 6 చేంజ్ చేస్తే మీకు అక్కడ కూడా 6 వచ్చుద్ది. ఓకే, వైల్ లూప్లో కూడా రాయొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఉన్నది ఫార్ లూప్, ఓకేనా? ఎగ్జాంపుల్ వైల్ లూప్లో మీరు చూసుకుంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, వైల్ ట్రూ ప్రింట్ కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. If count double is equals to 3, print break at count. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వైల్ లూప్ రాస్తున్నాం, ప్రింట్ చేయమంటున్నాం కంటిన్యూస్గా కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అనే ఒక ఇంతవరకు కండిషన్ మనం ఇచ్చాం. కానీ దాని కింద మెయిన్ వైల్ లూప్కి సంబంధించిన ఇఫ్ స్టేట్మెంట్ మనం రాసామన్నమాట. ఒకవేళ 3 టచ్ అయిందా వైల్ లూప్ అనేది క్లోజ్ అయిపోవాలి అని, లేదంటే మీ వైల్ లూప్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఒకవేళ 30 ఇస్తే చూడొచ్చు మీ వైల్ లూప్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది 30 వరకు. కొంచెం వైల్ లూప్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొన్నిసార్లు కనుక మనం సరిగ్గా స్టేట్మెంట్ డిఫైన్ చేయకపోతే వైల్ లూప్ ఇన్ఫైనైట్ లూప్ లేక పడిపోయి మీ ల్యాప్టాప్ అయినా షట్ డౌన్ అయిపోద్ది, లేదంటే కానీ ఆ పర్టికులర్ కొలాబ్స్ సర్వర్ అన్న క్రాష్ అయిపోయి మీ మొత్తం ల్యాప్టాప్ మీద హై లోడ్ పడిపోద్ది అనమాట. అప్పుడు మీరు కరెక్ట్ సరిగ్గా అది ప్రాపర్ వైల్ లూప్ స్టేట్మెంట్ డిక్లేర్ చేయకపోతే, ఇన్ షార్ట్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్తో కూడా ఫార్ ఇఫ్ ఎల్స్ కూడా రాయొచ్చు అనమాట. సో దట్స్ ఫైన్, ఇప్పటికే ఎగ్జాంపుల్స్ ఎక్కువ అయిపోయాయి, ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది. For I in range, if I double equal to 3, continue, skip the iteration. సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూ ఏం చేస్తుంది అంటే బ్రేక్ అనేది మీకు ఒక పర్టికులర్ నెంబర్ రాగానే బ్రేక్ చేస్తుంది కండిషన్ అక్కడికి. ఇక్కడ ఇదేం చేస్తుంది, ఆ పర్టికులర్ నెంబర్ వచ్చింది అనుకోండి,
మీరు కండిషన్ని బ్రేక్ చేయొద్దు, బట్ స్కిప్ చేసేయని చెప్తుంది. కంటిన్యూ విల్ స్కిప్ ఇట్. ఓకేనా? సింపుల్గా బ్రేక్కి కంటిన్యూకి మీకు నేమ్లోనే డిఫైన్ అయిందనమాట. బ్రేక్ స్టేట్మెంట్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలి, ఒక పర్టికులర్ కండిషన్ మీట్ అవ్వగానే మీ లూప్ ముందుకు పోకూడదు అనుకుంటే మీరు బ్రేక్ అక్కడ యూజ్ చేయొచ్చు. కంటిన్యూ స్టేట్మెంట్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలి, ఒక పర్టికులర్ నెంబర్ లేదా ఒక పర్టికులర్ కండిషన్ మీకు హిట్ అయ్యింది కానీ ఆ కండిషన్ మీకు అవసరం లేదు, స్కిప్ చేసి ముందుకు వెళ్ళాలి. మీ లూప్ క్యాన్సిల్ అవ్వకూడదు కానీ స్కిప్ చేసి ముందుకు వెళ్ళాలి. అటువంటి టైంలో మీకు కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగపడదు. ఇప్పుడు చూస్తే నేను 3 వచ్చింది కదా, ఇది కంటిన్యూ చేసింది బ్రేక్ చేయకన్నా. సో కంటిన్యూ అయినప్పుడు ఇక్కడ మీరు చూస్తే 1 2 4 5 మధ్యలో 3 అనేది లేదు. సో 3 అనే స్టేట్మెంట్ జంప్ అయిపోయింది అనమాట, అది స్కిప్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఫర్ i in range of 5 if i double equal to 2, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను జస్ట్ ఓన్లీ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాసా చూపించడానికి. సో 2 అనేది స్కిప్ అయిపోయింది అనమాట. స్కిప్ అయిపోయి నెక్స్ట్ 0 1 2 స్కిప్ అయింది, 3 4. సేమ్ గోస్ ఇక్కడ ఇఫ్ i ఫర్ i in range ఫార్ లూప్ రాసాం, మళ్ళా రేంజ్ ఇచ్చాం. ఇఫ్ i percentile to double equal to 0 కంటిన్యూ. సో ఒకవేళ ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో డబుల్ ఈక్వల్ టు 0 ఉన్నా కూడా కంటిన్యూ అవ్వమని చెప్తున్నాం పర్సెంటైల్ టు. ఇది ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ ప్రిడిక్ట్ చేయడానికి అనమాట ఈ పర్టికులర్ చిన్న లాజిక్. ఓకే, సో ఇంకన్నీ కూడా కొంచెం చిన్న సింపుల్ ఎగ్జాంపుల్సే. అండ్ యూ కెన్ సీ ఇదొక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు ఉపయోగపడుతుంది. పైథాన్ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఫార్ లెటర్ ఇన్ వర్డ్. ఇఫ్ లెటర్ ఇన్ AEIOU ఓవల్స్లో ఉంటే కంటిన్యూ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఫర్ సపోజ్ AEIOU అందులో PYTHON, ఇందులో ఓవల్ ఏది, ఓన్లీ ఓ మాత్రం మన ఓవల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఓ వచ్చింది, సో అక్కడ ఓని స్కిప్ చేసింది. సో అందుకని మీరు చూస్తే PYTHN పైథాన్, ఓ అనేది స్కిప్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా కూడా రాయచ్చు. ఇది ఎందుకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట. ఓవల్స్ మీ నేమే ఇచ్చి, ఇప్పుడు ఫర్ సపోజ్ నా పేరే ఉంది, అందులో ఎన్ని ఓవల్స్ ఉన్నాయని. సో వీళ్ళు అడుగుతారనమాట ఇంటర్వ్యూలో, నీ పేరు ఇచ్చి అందులో నుంచి ఓవల్స్ని సైడ్కి రిమూవ్ చేయండి అని. అప్పుడు మీకు ఇలా యూజ్ చేయొచ్చు అనమాట, ఉపయోగపడుద్ది. ఓవల్స్ స్కిప్ అయిపోతాయి, అన్ని ఓవల్స్ సైడ్కి రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు చూస్తే I ఓవల్, A ఓవల్, K వస్తుంది, U ఓవల్, మళ్ళా M వస్తుంది, మళ్ళా A ఓవల్, R, E ఓవల్, DDY. ఓకే, సో వితౌట్ ఓవల్స్ నా పేరులో ఇన్ని ఉన్నాయన్నమాట లెటర్స్. ఓకే, సో పాస్ అనేది ఏమీ లేదు. ఒకవేళ మీకు అవుట్పుట్ రావాల్సిన అవసరం లేకపోతే, ఒకవేళ మీరు అవుట్పుట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఇంట్రెస్ట్ లేకపోతే, ఇక్కడ ఏమైనా ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ లేకపోతే మీరు పాస్ యూజ్ చేయొచ్చు అనమాట. పాస్ అనేది జస్ట్ ఆ పర్టికులర్ కండిషన్ ఏమీ చేయదు, ఆ కండిషన్కి యూజ్ లేదు అంతే. ఇఫ్ i డబల్ ఈక్వల్ టు 3 పాస్, స్కిప్ అవ్వమల్లా బ్రేక్ అవ్వమల్లా. కానీ ఇక్కడ నువ్వు చూస్తే అది ఇది లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెడ్ కోడ్ అనమాట ఈ 2 లైన్స్. కానీ మన కోడ్ బ్రేక్ అవ్వదు, పాస్ ఇస్తే మన కోడ్ అక్కడ బ్రేక్ అవ్వదు అనమాట. ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్ స్టేట్మెంట్కి అది వాడుకోవచ్చు. 1 2 3 4 5 కంటిన్యూ వచ్చింది. ఇక్కడ చూస్తే మనం మళ్ళా ఇక్కడ కూడా ఉంది మీకు పాస్. సో ఇప్పుడు ఇక్కడ పాస్ స్టేట్మెంట్ ఇచ్చినాము. ఇఫ్ i డబల్ ఈక్వల్ టు 2 పాస్, స్కిప్పింగ్ ద కోడ్ ఫార్ స్కిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 0 1 3 9. ఓకే, 1 3 4. ఇక్కడ కూడా పాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ డూయింగ్ నథింగ్. ఓకే, ఫర్ 3 కౌంట్ చేసినప్పుడు. ఇన్ఫైనైట్ లూప్, అవాయిడింగ్ ఇన్ఫైనైట్ లూప్స్ అవసరం లేదు. మ్యాచ్ స్టేట్మెంట్. ఓకే, మ్యాచ్ అనేది ఒక కీవర్డ్ ఇంకొకటి పైథాన్లో ఉంది, కేస్ 1 2. ఓకే, సో యా, ఈ మ్యాచ్ అనేది మీకు అంత ఇంపార్టెంట్ లేదులే గాయస్. కానీ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు, మ్యాచ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్. మనం ఇచ్చిన నెంబర్ ఒకవేళ మ్యాచ్ నెంబర్ పర్సెంటైల్ టు కేస్ 0 కేస్ 1 అంటే ఫస్ట్ కండిషన్ ప్రింట్ ఈవెన్ నెంబర్.
ఒకవేళ కండిషన్ 1లో వచ్చిందా, కండిషన్ 0, కండిషన్ 1, కండిషన్ 1లో పడిందా ఆడ్. సో ఇప్పుడు నేను ఇచ్చాను నెంబర్, ఏదో ఒక నెంబర్ ఇస్తాను. సో 20 ఇస్తాను. ఈవెన్ ఆడా, ఈవెన్ నెంబర్. మళ్ళా రన్ చేస్తాను. ఓకే, ఇది డిఫరెంట్ నెంబర్. ఓకే 7 ఇస్తా, మళ్ళీ రన్ చేస్తా. ఈసారి నేను 19 ఇస్తా, ఆడ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఈ కేసులో ఏమొస్తుంది, ఇన్పుట్ నెంబర్ 1 to 7 మాత్రమే మనం ఇమ్మని చెప్పినాం. ప్రతి కేసుకి వీక్స్ డేస్ ఇచ్చినాం అనమాట. 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి అన్ని డేస్. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఒకవేళ 7th కేసుకైనా పైన ఇంకేమైనా వెళ్తే దాన్ని ఇన్వాలిడ్ కింద కన్సిడర్ చేయమన్నాం. సో ఒకవేళ నేను 10 ఇస్తే ఇట్ విల్ బి ఇన్వాలిడ్ కేస్, ఇన్వాలిడ్ డే నెంబర్ అని. ఓకే, అలానే మీకు ఇంకా కోడ్స్ కొన్ని ఇక్కడ కింద ఉంటాయి. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. మీకు కొంచెం క్లియర్గా అర్థం అవుద్ది ఎలా రన్ అవుద్ది ఏంటి అని. ఇవన్నీ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే ఓకే గైస్, ఇంతే మీకు ఇంపార్టెన్స్ ఉన్నది. సో ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ పర్టికులర్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అంటే తెలుగులో చెప్పాలంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కదా గైస్, ఈజీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది నేను చెప్పేయడం అంటే. మేక్ షూర్ టు డూ లైక్, షేర్, subscribe the channel and share this video with your friends. Sorry guys, meet you all again in my next video. Bye bye.